Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మా ఐకాన్ బాబుకి బ్రాండ్ అనే పిచ్చి ఉంది తెలుసా మీకు? ఆ పిచ్చి గురించి, ఆ గోల గురించి మీతో చాలా డిస్కస్ చేయాలి ఈరోజు. ఈ వీడియోలు లెంగ్త్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. కొంచెం మీకు అంటే వేరే వీడియో మార్చకుండా ఒక హాఫ్ అన్ అవర్ మంచి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ఈ వీడియోలు నిరభ్యంతరంగా చూసుకోవచ్చు. ఆ వీడియోని చూసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లే. ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి పడేయండి మొబైల్, కావాల్సినంత వాయిస్ కంటెంట్ ఉంటుంది. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఐకాన్ బాబుకి బ్రాండ్ అనే పిచ్చి ఉంది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బ్రాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే రాదు. వాళ్ళు చేసిన సినిమాలను బట్టి, వాళ్ళు చేసే యాక్టింగ్ని బట్టి, వాళ్ళు పర్సనల్ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకు ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, అది ఏ రేంజ్ బ్రాండ్ అది? అది సొంతంగా క్రియేట్ చేసుకుంటే వచ్చిందా? ఆయన స్టైలు, ఆయన కథ, ఆయన టాలెంట్ని బట్టి ఆ బ్రాండ్ జనాలు ఇచ్చారు. దట్ ఈజ్ బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి ఎంత గొప్ప బ్రాండ్ అది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ బ్రాండ్ని పక్కకు పెడితే ఏముంది తెలుగు సినిమా ఇండస్ట్రీ? దట్ ఈజ్ మెగాస్టార్. నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తనే ఒక పెద్ద బ్రాండ్. ఈవెన్ విమర్శకులు కూడా తన సినిమా వస్తే ఒకసారి చూసేద్దాం అనుకునేంత గొప్ప బ్రాండ్ అది. దట్ ఈజ్ బ్రాండ్. మా ఐకాన్ బాబు విషయానికి వస్తే, లాక్కోలేక పీక్కోలేక ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా బ్రాండ్ క్రియేట్ అవ్వక, ఆ డైరెక్టర్ని పట్టుకొని ఈ డైరెక్టర్ని పట్టుకొని డైరెక్టర్ల మధ్య ఆ హిట్ ఈ హిట్ అని పడుతూ, సుకుమార్ అనే డైరెక్టర్ని పట్టుకొని, పూరి జగన్నాథ్ అనే డైరెక్టర్ని పట్టుకొని ఏం చెప్తాంలే, ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీ ఒక హిట్ పడిందంటే వచ్చేసి కూర్చోవడం, ఆ డైరెక్టర్ని పట్టుకోవడం, ఒక అడు చేసి ఇటు చేసి ఒక హిట్ తీసుకోవడం. అలా అలా జాగ్రత్తగా నేను కూడా ఒక హీరో సినిమా ఇండస్ట్రీలో అని పుష్ప తర్వాత ఇక అతన్ని పట్టపగ్గాలు లేవు. అరే పుష్ప తర్వాత కూడా నాకు బ్రాండ్ క్రియేట్ అవ్వడం లేదురా, క్రియేట్ చేయండి, ఇంకా తప్పదు, నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఏ ఏ అని క్రియేట్ చేసుకునేసి జనాల మీదకి వదులుతున్నాడు. పబ్లిసిటీ, డబ్బులు ఉన్నాయి, ఎక్కడ చూసినా అదే బ్రాండ్, ఎక్కడ చూసినా అదే బ్రాండ్. ఆఖరికి మార్నింగ్ వాక్ వెళ్తుంటే వెనకల డయర్ మీద కూడా ఏ అని వేసుకుంటాడు. ఏం పిచ్చిది? టీ కప్పు మీద కూడా అదే, తను వేసుకునే చెప్పుల మీద కూడా అదే, గట్టిగా తుమ్మినా కూడా ఆ తుమ్ములోంచి ఏ రావాలనుకుంటాడు. ఐకాన్ బాబు తెలియని విషయం ఏంటంటే, బ్రాండ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటే క్రియేట్ అవ్వదు, అది జనాల మనసుల్లోంచి రావాలి. ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా చెల్లుతుంది. ఎంతసేపు బాబు సపోర్ట్ తీసుకోవడం, మీకు ఫైనాన్షియల్గా ఊపు సపోర్ట్ గట్టిగా ఉంది కదా అని చెప్పేసి అన్నీ క్రియేట్ చేసుకుంటూ ఒక పెయిడ్ ఆర్మీని పెట్టుకునేసి ఎన్ని రోజులు అది? ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ హీరో అయినా మనుగడ కొద్ది రోజుల వరకే ఉంటుంది. పుషప్ అనే వెనకాల తోస్తూ ఉంటే ముందుకు వెళ్ళడం కాదు. పుష్ప అనే సినిమా వస్తే అది సుకుమార్ అనే టాలెంటెడ్ డైరెక్టర్ వల్ల వచ్చిన సినిమా అది. ఇప్పుడు రాక అని వస్తుందిగా, రాకాను హిట్ చేయి, మేము కూడా చూస్తాం, మేమందరం చూస్తాం. మెగా ఫ్యామిలీ టోటల్ వెయిటింగ్ రాక అనే సినిమా కోసం. చెయ్యి మరి, హిట్ చెయ్యి. మేము బేషరతో చెప్తున్నాం, అట్టర్ ఫ్లాప్ సినిమా అదే అని మేము అనుకుంటున్నాం. మరి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని సినిమా హిట్ చేయి మరి. చెప్తున్నా కదా, నేను సినిమా హిట్ ఫ్లాపుల గురించి మాట్లాడట్లే. కొవ్వు ఎక్కువైతే, తోలు మందం ఎక్కువైతే మాలాంటి వాళ్ళు బయలుదేరుతారు. మేమెందుకు ఇవన్నీ గెలుపుతున్నాం? తప్పు చేస్తున్నావు కాబట్టి. ఎవరైనా సినిమా చేయొచ్చు, హిట్టు ఫ్లాప్లు ఎవరికైనా అతీతం,
అది అతీతం కాదు. హిట్ వస్తుంటుంది, ఫ్లాప్‌లు వస్తుంటాయి. మళ్ళా రీసెట్ అవుతుంటారు. మరలా సినిమాలు చేస్తుంటారు. అయి కామన్. నేను దాని గురించి మాట్లాడట్లే. నువ్వు గెలికావు చూడు. 'పెద్ది' సినిమా వచ్చినా గెలుకుతావు. 'చిరంజీవి' గారి సినిమా వచ్చినా గెలుకుతావు. ఆ! ఏదైనా చిన్న సినిమాలు హీరో పాపులర్ అవుతున్నంటే వాడిని గెలికేస్తారు. ఏంటి మీ ఆగడాలు సినిమా ఇండస్ట్రీలో? ఉదయ్ కిరణ్ గురించి ఏవో మాట్లాడుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. దాంట్లో చిరంజీవి గారి ప్రమేయం ఏముంది? ప్రమేయం అంతా ఈళ్ళదే, అబ్బా కొడుకులదే. ఇన్ని రోజులు నడిపించింది ఎవరు? చిరంజీవి గారు నామమాత్రం. తను హీరోగా తన పనులు చేసుకుంటాడు. మిగతా పనులన్నీ ఈళ్ళే. ఎవరు తెలుసు ఇవన్నీ బయట? ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసుకునేది అల్లుమాయే. ఎంతవరకు తెలుసు ఇవన్నీ? రాజకీయాలు నడిపేది, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు నడిపేది అంతా మొన్నటి వరకు మెగా ఫ్యామిలీలో రాజకీయాలు నడిపిందంతా అల్లుమాయనే. అక్కడ ఉదయ్ కిరణ్ విషయంలో అక్కడ సోషల్ మీడియాలో హడావిడి జరిగిందంతా చిరంజీవి గారి మీద జరిగింది. అదెవడు మాట్లాడరు. ఇంటర్నల్‌గా ఈయనంతా జరిపితే వ్యవహారాలన్నీ అన్ని జరిగాయి. చెప్తున్నా కదా! ఇప్పుడు కూడా చెప్తున్నా, బీ ఫ్రాంక్. ఎవడైనా ఒక మంచి హీరో కొత్తోడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడంటే అల్లుమాయ తొక్కేస్తాడు. ఇమ్మీడియేట్ పిలిపిస్తాడు. ఇదిగో బ్లాంక్ చెక్ తీసుకో, రాసుకో, చూసుకో, ముడ్డి కడుక్కో అని చెప్పేసి బ్లాంక్ చెక్లు ఇసురుతారు వీళ్ళు లాక్ చేయడానికి. వాళ్ళు సినిమా చేయరు. అలా అని చెప్పి బయట సినిమాలు చేయనివ్వరు. బ్లాంక్ చెక్ విసిరి లాక్ చేసేసి ఉండు, ఆగు, మన సినిమా గీత ఆర్ట్స్లో వస్తుంది. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి సంవత్సరాల నుంచి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవ్వరూ మాట్లాడరు. అంటే మెగా ఫ్యామిలీ మీద వాడడం. చిరంజీవి గారు అంత మంచితనం ఉన్న మనిషి నేనైతే చూడలేదు. ఇది మళ్ళా క్రేన్లు వేసి లేపుతున్నారు, జాకీలు వేసి లేపుతున్నారు అని మళ్ళీ కామెంట్లు వేస్తారు. ఓపెన్ హార్టెడ్ చెప్తున్నా నేను. చిరంజీవి గారు లాంటి మంచి, నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ మనిషిని ఇచ్చారు మనకు. ఏం కావాలి ఇంతకంటే? సినిమా ఇండస్ట్రీకి ఆయన అంతకంటే ఏమి ఇవ్వాలి? ఆయనకు చేతనయ్యింది ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ వెనకల జరిగిన భాగవతాలన్నీ ఎవడికి తెలుసు? మొత్తం ప్రజారాజ్యంతో సహా ఆ ఫెయిల్యూర్లన్నిటికీ కారణం ఏమిటి తెలుసా? చిరంజీవి గారు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి, ఈ ఫెయిల్యూర్లు అవ్వడానికి రెండు చెప్తున్నాను. పాజిటివ్ చెప్తున్నాను, నెగిటివ్ చెప్తున్నాను. ప్రజారాజ్యం అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఈ అల్లుమాయనే. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది నేను చెప్తున్నా కదా. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డేట్లు ఇవన్నీ మేనేజ్ చేశాడు. ఎవరి కోసం చేశాడు? అక్కడ ఆ మనిషి ఆపినా ఆగే పరిస్థితిలో లేరు చిరంజీవి గారు. హిట్ల మీద హిట్లు పడుతుంటే మేనేజ్మెంట్ ఎంత చూసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటూ వచ్చాడు. చూసుకుంటూ ఓ పక్క అటు డెవలప్మెంట్స్ అన్ని చూసుకుంటూ, ఇటుపక్క మెల్లమెల్లగా అన్ని సర్దుకున్నాడు ఇక్కడ. మా ఐకాన్ బాబుని హీరో చేయడం. హీరో మెటీరియల్ మీరు చెప్పండి. గంగోత్రి సినిమా మళ్ళీ ఒకసారి చూడండి. దీనికోసం ఈ వీడియో పాజులో పెట్టి గంగోత్రి సినిమా చూడండి ఫస్ట్. హీరో మెటీరియలా? పనికొచ్చే మెటీరియలా? మీరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారా అంత రిస్క్ చేసి? అక్కడే ఎవరికి రిస్కు? బొచ్చెడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా అల్లుమాయ చేతిలోనే ఉన్నాయి. ఏమవుతుంది? 2-3 కోట్లు పోతే ఏమవుతుంది? ఓ 10 సినిమాలు చేస్తే ఏమవుతుంది? ఎవడికి బొక్క? మెగాస్టార్కి బొక్క. ఎవరికి తెలుసు ఇవన్నీ? చెప్తున్నా కదా. ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోయి అన్నీ రాసుకుంటూ పూసుకుంటూ ఇప్పుడంతా గెలుక్కుంది ఎవరు? వీళ్ళే గెలుక్కుంటున్నారు. అల్లుమాయ, ఐకాన్ బాబే గెలుక్కుంటున్నారు. ఆ దిల్ రాజున్న సెంటర్లో వేసుకునేసి. ఆ దిల్ రాజు ఆయన కమర్షియల్ ఆయనది. ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిసి సినిమా ఇండస్ట్రీని ఏమో పీకుదామని చూస్తున్నారు. ఏంది పీకుతారు? ఏం పీకలేరు. ఎందుకంటే నాలంటోడు కూర్చుంటే అంతే అస్సామే. ఇంటర్నల్ వ్యవహారాలు ఇవన్నీ. మంచిగా సర్దుకున్నాడు అల్లుమాయ. సర్దుకునేసి అరే ఎన్ని రోజులు రా మెగాస్టార్ బ్రాండ్, మన బ్రాండ్ వేసి వేసి బ్రాండ్ అని చెప్పేసి బ్రాండ్ల మీద పడ్డారు. ఈయన మనోడు సైలెంట్గా ఉండి చేసేదంతా ఐకాన్ బాబుతో చేయిస్తున్నాడు. చెప్పను బ్రదర్ దగ్గర నుంచి మొదలెట్టండి. ఎక్కడ మర్యాదగా ఉన్నారు? మర్యాదగా ఉన్నట్టే ఉంటాడు, మళ్ళీ గెలుపుతాడు.
మాకు ఇంకేం ఉండవు బా. ఉంటే మొహమాటాలు ఉంటే చిరంజీవి గారి మొహమాటాలు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి మొహమాటాలు ఉంటాయి. మాకేం మొహమాటాలు ఉండవు. చిరంజీవి గారు లాంటి మహావృక్షాన్ని కూల్చాలంటే అది జన్మకయ్యే పని కాదు. పెట్టుకో, ఏ బోర్డులు ఇన్స్టిట్యూట్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు, మేము వద్దన్నామా? అది వర్కౌట్ కాదు ఐకాన్ బాబు. ఆర్టిఫిషియల్గా వచ్చే ఏ బ్రాండ్ వర్కౌట్ కాదు, ఓపెన్గా చెప్తున్నాను. సో బ్రాండ్ల పిచ్చి మానుకొని యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు కూడా నీకు యాక్టింగ్ పగలగొట్టేసావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటావు. పుష్పలో సూపర్బ్ యాక్టింగ్, సూపర్బ్. దేనివల్ల? సుకుమార్ అనే డైరెక్టర్ వల్ల. ఇప్పుడు రాకా వస్తుందిగా, నీ యాక్టింగ్ ఏంటో చూపించు, నీ విశ్వరూపం ఏంటో చూపించు. విచిత్రమైన గెటప్లతో వస్తున్నావుగా, ఆ తమిళ్ తంబి పండబెట్టేస్తాడు వాడు. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఏదైనా బ్రాండ్ క్రియేట్ అవ్వాలి అంటే నీ టాలెంట్తో క్రియేట్ అవ్వాలి. అంతే తప్ప నీ డబ్బులతోనో, మీ బాబు ఇచ్చిన సొమ్ముతోనో, మీ బాబు క్రియేట్ చేసే ఏమంటారు టోటల్ సెటప్తోనో వర్కౌట్ కావు. బ్రాండ్లు అలా వర్కౌట్ కావు. ఇప్పుడు మేము వస్తున్నాం, మాకు ఏ సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదుగుతూ వెళ్తున్నాం. ఒక్కటే సపోర్ట్, మెగా ఫ్యామిలీ అనే సపోర్ట్, మెగాస్టార్ అనే సపోర్ట్, పవన్ కళ్యాణ్ అనే సపోర్ట్. సపోర్ట్తో మేము ఎదిగి చూపిస్తాం. ఇది ఎదుగుదలంటే ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఏముంది, పుట్టగానే వెనకల మెగా ఫ్యామిలీ బ్రాండ్ వేసుకునేసి అలా 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 వచ్చావు పైకి. ఇప్పుడు ఇండివిజువల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు, తప్పు కానే కాదబ్బా. అలా ఇండివిజువల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎదగడం తప్పు కానే కాదు, ఎవడైనా ఎదగచ్చు. కానీ ఒకరిని కూల్చి నువ్వు ఎదగాలనుకుంటున్నావు చూడు, అది తప్పు అంటున్నాను. చాలా తప్పు ఐకాన్ బాబు. బ్రాండ్ క్రియేట్ చేసుకో. ఏఏలు 10, 2 కాబట్టి 10 పెట్టుకో, వద్దని చెప్పం. నీ సినిమాలను డిస్టర్బ్ చేయం. చూడు మా మెగా ఫ్యామిలీ ఎంత మంచి మనసు. నీ సినిమాలు డిస్టర్బ్ చేయం. నీలాగా ఆడంగి ఎదవల్లాగా సినిమాలను డిస్టర్బ్ చేయం. పెద్ద సినిమాని డిస్టర్బ్ చేసావు, అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా డిస్టర్బ్ చేసావు, అర్థమైంది. మేము ఏమీ చెయ్యం, ప్రశాంతంగా. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు కొన్ని బార్గెట్స్ మాకు పెట్టారు. ఆ బార్గెట్స్ లోపలే మేము మాట్లాడతాం. మాకు తెలుసు, ఆయన ఒక్కసారి బార్గెట్లు తన్నేసి వెళ్ళంటారా అంటే నాశనం. వద్దు, పూసుకోవద్దు. మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళకు ముడ్డి కింద వాసన ఎక్కువ, అంతా యాసిడే ఉంటుంది. ముట్టుకున్నారనుకో, బాబు, ఐకాన్ బాబు, మీ బాబు మాడి మసి అయిపోతారు. అర్థం చేసుకో. నేను చాలా ప్రశాంతంగా ఈ వీడియోలు చేస్తున్నాను. ప్రశాంతంగానే ఉండనివ్వండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ కనుసన్నల్లోనే ఉండనివ్వండి. వాళ్ళు హద్దులు మీరు ప్రవర్తించారనుకో, తట్టుకోలేరమ్మా. మీ బ్రాండ్లు గ్రీన్లు మడిచి సంకల పెట్టుకోవాల్సి వస్తుంది. నా పేరు, అది మర్చిపోతారేమో, నా పేరు వారణాసి సూర్య. నేను గుండు బాస్ అనే సినిమా చేశాను. మీ ఎన్ని తప్పు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయడానికి గుండు బాస్ అనే సినిమాని రిలీజ్ చేయండి. మీరు చెయ్యరు, మీకు ఆ మంచి మనసు లేదు. ఎంతసేపు ఎండాపారాలు తప్ప అలాంటివి ఉండవు. చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తారా? డైరెక్ట్గా అడుగుతున్నా. సపోర్ట్ చేసే గుణం మీకు లేదు. నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను. లేదు లేదు సూర్య, నీ అభిప్రాయం తప్పు, మేము అసలు చిన్న సినిమా నెత్తిన పెట్టుకొని వెళ్తాము అంటే ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. నా సినిమా గుండు బాస్, గుండు సినిమా కాదు, గుండు బాస్ సినిమా ఉంది, రిలీజ్ చేయండి. ఓపెన్ హార్టెడ్గా రిలీజ్ చేయండి. ఫస్ట్ సినిమా చూడండి. మీరు రాలేకపోతే, మీరు బిజీ అయిపోతే మీ తోకలు ఉంటాయి కదా, పంపించండి. ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేద్దాం. 0 బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసాం. మాకు బడ్జెట్తో పని లేదు. జస్ట్ సరదాగా సినిమా రిలీజ్ అయితే చాలు. కంటెంట్ చూసుకోండి. దీని అమ్మ, మేము నవ్వుతూ చంపేస్తాం గుండు బాస్లో, నవ్వుతూనే. మాకు పగలు ప్రతీకారాలు ఏమీ ఉండవు. అందరం హ్యాపీగా ఉందాం. సినిమా ఇండస్ట్రీలో అందరూ డెవలప్ కావాలనుకుంటున్నాం. మీరేమో మీ పీకుడు వ్యవహారాలు చేస్తున్నారు. అదే ప్రాబ్లం. అర్థం చేసుకొనేసి ఆ బ్రాండ్ల గోల లేకుండా టాలెంట్ మీద బ్రాండ్ క్రియేట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకో ఐకాన్ బాబు. ఎప్పుడు చెప్తాము, వస్తాయి నాకు ఇంకా. ఎప్పుడు మాట వింటారు మీరు? ఎంతసేపు డబ్బులు ఉన్నాయి, నాకు ఆర్మీ ఉంది, పెయిడ్ ఆర్మీ ఉంది అనుకుంటే ఎట్లా?
వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళగే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఉంది. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి ఎవరైనా మీరు నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. ఫోన్లు గోలవద్దు, ఫోన్ల మీద ఫోన్లు చేసి మీ మనసులు పాడు చేసుకోవద్దు. ఫోన్లు లిఫ్ట్ చేయడం ఉండదు, ఎందుకంటే చాలా పనుల్లో ఉంటాం. మీకే కాదు పనులు ఉంటాయి, మాకు పీకుడు పనులు చాలా ఉంటాయి. సో అర్థం చేసుకోండి, ఫోన్లు చేయండి. నన్ను బెదిరించాలన్నా ఏం చేయాలన్నా కూడా నాకు ఫోన్లు చేయొచ్చు, కానీ అవి లిఫ్ట్ చేయడం ఉండదు. కానీ వాయిస్ మెసేజ్లు పెట్టండి, టెక్స్ట్ మెసేజ్లు పెట్టండి, వాటి మీద మళ్ళీ వీడియో చేస్తా. ఎక్కడ తగ్గేది ఉండదు, ఎందుకంటే మేము తప్పు చేయం, మాట పడం. చిన్న సినిమాలు రావాలి, చిన్న సినిమాలు చంపుతా అంటే ఊరుకోం. అది ఇల్లాదని మధ్యలో పెట్టుకొని ఇట్లా మూతి పెట్టుకునేసి సినిమాలను చంపుతామంటే ఊరుకోం. ఇక్కడ చిన్న సినిమాలు బాగుండాలి. మీ ఎన్ని నేను మాట్లాడిన తప్పు అనుకోండి, గుడుబా సినిమా రిలీజ్ చేయి, మరి రిలీజ్ చేసి ప్రూవ్ చేయి. అంటే అప్పుడు నేను బేషరతుగా మళ్ళీ ప్రెస్ మీట్ నేనే పెడతా. చిచ్చి ఐకాన్ బాబు నుంచి తప్పుగా మాట్లాడామని చెప్పేసి బొక్క మాట్లాడతారు. నాకు తెలుదా మీరు ఏంటనేది. సో బొక్కలో బ్రాండ్లు పక్కన పెట్టేసి మీరు టాలెంట్ మీద, మీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. మీ బాబుని కొంచెం కంట్రోల్ చేసుకో. సినిమా ఇండస్ట్రీని సంకలో పెట్టుకోవాలంటే కుదరదు. ఇంకా సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. నాలంటి వాళ్ళు దూలు తెచ్చే వాళ్ళు వచ్చేసారు. కుదరదబ్బా. థియేటర్లు హ్యాండ్లో పెట్టుకోవాలి, మొత్తం సినిమా ఇండస్ట్రీని సంకలో పెట్టుకోవాలి, అన్ని ఛాంబర్లు మావే అనుకుంటే కుదరదు. ఇక్కడ దొబ్బవు. అర్థం చేసుకో. పీకుడు బ్రాండ్లు పక్కన పెట్టేసి టాలెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమాల మీద సినిమాలు చేసి మేము కూడా హ్యాపీగా చూస్తాం బా. మాకు అట్లా ఏం లేవు, పట్టింపులు ఏం లేవు. సినిమా బాగా చేస్తే మేము చూస్తాం, బాగుంది అంటాం. అర్థం చేసుకోండి. బొక్కలో బ్రాండ్లు పక్కకు పెట్టి, మరలా ఓపెన్గా చెప్తున్నాను, బొక్కలో బ్రాండ్లు పక్కకు పెట్టి టాలెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయి మై డియర్ ఐకాన్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా ఎక్కువైపోయింది.